ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోడే ప్రసాద్ గారు, అలాగే మా అధికారులు, అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. నిజానికి ఈ యొక్క పెనంలూరు ట్రాఫిక్ అనేటువంటిది పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా ఉండేటువంటి అర్హత దీనికి ఉంది. సో త్వరలోనే దీనికి పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా మన విజయవాడ నుంచి బందర్ని కలిపేటువంటి రోడ్డు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్యాపిటల్ రీజియన్లో చాలా వరకు డెవలప్మెంట్ అనేటువంటిది అవుటర్ ఏరియాలోనే బాగా జరుగుతుంది. సో అవుటర్ ఏరియా అంటే మనకి విజయవాడకి ఈ తూర్పు దిశగా ఉన్నటువంటి ఈ యొక్క హైరేజ్ బిల్డింగ్స్ కానీ, వివాన్ హైరేజ్ బిల్డింగ్స్ లాంటివి కానీ, అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా హ్యాబిటేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అట్లాగే చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, హైకోర్టు జడ్జెస్, అట్లాగే వీళ్ళందరి యొక్క మూమెంట్ ఈ యొక్క దారిలో ఉంటుంది. అందుకోసం గాను మా దగ్గర ఉన్నటువంటి టోవింగ్ వెహికల్ని కూడా ఈ మధ్యన రిపేర్ చేసి పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచడం జరిగింది. అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లేస్ కూడా చాలా క్రూషియల్ పాయింట్లో ఉంది. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ చలానా రాసినా కూడా ఎవరినైనా సరే వెహికల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి, నేరం చేసినటువంటి వ్యక్తిని మనం పట్టుకొని అవసరమైతే ఇక్కడ కూర్చోబెట్టి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్కి అప్పచెప్పేదానికి కానీ ఎక్కడ కూడా ఏమీ ప్లేస్ లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకోసం గాను ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి సమయానికి ఓపెన్ అయిందని భావిస్తున్నాను. సో ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ నిర్మాణంలో భాగంగా అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు కోడే ప్రసాద్ గారు, అలాగే వారి యొక్క ఇతర అనుచరులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలు, అలాగే మా అధికారులు కూడా దాన్ని కంటిన్యూస్గా పరిశీలి చేసి దీన్ని ఇంత చక్కగా నిర్మాణాన్ని చేయించడం జరిగింది. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత నీట్గా నిర్మించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ యొక్క ట్రాఫిక్ పోస్ట్ని, అవుట్ పోస్ట్ని చాలా సక్రమంగా ఉపయోగించుకుంటారని మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మా సిబ్బంది అందరినీ కూడా సూచన చేస్తూ ఉన్నాము. అలాగే ఇది యొక్క పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క నిర్మాణంతో పాటు ఈ యొక్క పెనంలూరు ట్రాఫిక్ సంబంధించి మరిన్ని బాధ్యతలు వీళ్ళకి పెరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోడ్లు మనం చూసినట్లయితే వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది, కానీ ఈ యొక్క రోడ్ల యొక్క సైజు కానీ ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంది. ఒక పక్కన మనకి తాడిగడప, అలాగే ఇటువైపు మున్సిపాలిటీస్ అన్నీ కూడా పెనంలూరు మున్సిపాలిటీ, ఈ యొక్క కానూరు, అట్లాగే ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్. ఇలా కంకిపాడు వరకు కూడా మనం చూసినట్లయితే విస్తృతంగా పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటి చాలా అత్యవసరమైనటువంటి సదుపాయం ఇది. సో ఇది వెంటనే మనం ఈ క్యాపిటల్ రీజియన్ మళ్ళీ సిఆర్డిఏ రీఎస్టాబ్లిష్ అయిన తర్వాత, మళ్ళీ క్యాపిటల్ రీజియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అయితేనే కానీ, అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూ అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క సిటిజన్స్, కృష్ణా జిల్లా యొక్క ప్రజలు సకాలంలో వారి యొక్క ఇంటికి చేరుకునే విధంగా సౌకర్యవంతంగా ఫ్రీ ఫ్లోలో ఇచ్చేదానికి గాను ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ చాలా బాగా పనిచేస్తుందని ఆశిస్తూ ఈ యొక్క ఓపెనింగ్లో భాగంగా భాగస్తులైనటువంటి అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పెనంలూరు మండలంలో తాడిగడప మున్సిపాలిటీ అత్యధిక జనాభా గల ప్రాంతం. సుమారుగా 2 లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ కూడా చాలా అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఒక బందర్ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ, దీనికి సంబంధించి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందుకనే ఇక్కడ అందుబాటులో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ట్రాఫిక్ తగ్గించడానికి ఉపయోగపడే కనెక్టివిటీ రోడ్లు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పోరంకి, గంగూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అప్పుడు కానీ
ఈ ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజున మరి ఈ ఎంత అవసరం ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విభాగానికి అంత ఈ బిజీ సర్కిల్లో కూడా ఈ రోజున ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకొని అందరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం, అలాగే ప్రజల్ని గాడి తప్పిన ట్రాఫిక్ ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.